పని చెయ్యాలి అంటే ట్రాక్టర్ ఉండాలా ఏంటి? తక్కువ టైంలో ఇంత పెద్ద కాలేజ్ ఎలా కట్టారు? క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చాను. సప్లై ఫీజు తో మిగతా బిల్డింగ్స్ కడుతున్నా. మన వాళ్ళకి మీ మీద ఎంత కోపం ఏంటయ్యా? నేను 1000 రూపాయలకు ఒక ఎకరం అమ్మేశాను. ఇప్పుడు అది 1 కోటి రూపాయలు పలుకుతుంది. మీ భర్త ప్రతిరోజు హ్యాపీగా ఎలా ఉంటారు? నేనేం చెప్పినా ఆయన సరే అంటాడు. ఇంకా గొడవ ఎక్కడ ఉంటుంది? మీకు ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది? నేను షేర్ చేసిన రీల్స్ కి నా ఫ్రెండ్స్ రియాక్ట్ అవనప్పుడు. 60 సంవత్సరాలకు సాధించేవి మీరు ఇప్పుడే సాధించారంట, నిజమా? అవును. అవేంటంటే మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్. ట్రాక్టర్ కొనరా అంటే కారు కొన్నాడు. మా వాడు ఎడ్ల బండి కొనివ్వరా అంటే హెలికాప్టర్ కొన్నాడు. నడపలేక చస్తున్నా. పొలంలో చాలా పని ఉందండి, ఇక వెళ్తున్నా, బాయ్. వీడు స్కార్. నా కొడుకు పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చాడు. అమెరికాలో ఉప్పులు పప్పులు మస్తు రేట్లున్నాయట. ఇవన్నీ జాగ్రత్తగా సర్దకపోతే మళ్ళీ మొత్తం కింద పడిపోతాయి. నేను పోయి మావోనికి ఇచ్చొస్తా. పేరుకి ఈసీఈ చేసి ఈ ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ అవుతలేదు చూడరా అంటే అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కో అంటుండు. చౌరస్తాలో నిలబెట్టి కొట్టాలే విని. ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్ కి వచ్చినాం. టఫాగాడు గోవా వద్దులే, ఇంకా ఎక్కడికైనా పోదాంపా అంటున్నాడు. లగేజ్ మొత్తం రప్ప అని సర్దినాడు. టఫాగాని ఫ్యాన్స్ కూడా నన్ను వేసుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో. ఇంకెన్ని రోజులు ఉంటారు గోవాలో, ఇంకో చోటికి వెళ్ళండి అని. ఇంకా ఈడు పోదాంపా అని తగులుకున్నాడు. ఆకలేస్తుంది, ఏమన్నా తెచ్చినావా తినడానికి? తెచ్చినా నా ఉండు ఇస్తా. టఫాగానికి స్నాక్స్ తీసుకురారా అని చెప్తే ఏం చేసినాడో చూడండి. మొత్తం కిరాణా కొట్టంతా బ్యాగ్ లో దూర్చిండు. ఫ్లైట్ వచ్చే టైం అయింది. ఒక పక్కేమో ఫుల్ గా నిద్ర వస్తుంది. టఫాగాడు ఆల్రెడీ పండుకున్నాడు. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా, మన ఛానల్ ని ఫాలో. What are you doing in the mall, uncle? 10,000 steps daily. Free AC. Why not? What's the first thing you do after getting your salary? Feel rich for 6 minutes, then pay rent and EMI. What's the biggest fight you both ever had? She said take left. Google said take right. I trusted Google. Slept on the sofa for 3 nights. Do you believe in love marriage? Yes, but only for other people's children. రే, ఎవడ్రా వీడు? మంత్రగాడిలా ఉన్నాడు. మంత్రగాడు కాదు, నా ఫ్రెండ్ డాక్టర్ స్ట్రేంజ్. నా మనవడు 11కి లేస్తాడు బాబు నిద్ర. అప్పటి వరకు నేను వాడి మౌస్ ఊపుతూ ఉండాలి. ఇవి ఏం ఉద్యోగాలో నేను ఎప్పుడు చూడలేదు. నీకేం కావాలో కొనుక్కోరా. హల్క్. హల్క్ లైక్ చాక్లెట్. పిల్లలలా ఉంటాడు రా. Grandma, say something for today's youth civil engineers. Don't waste 4 years, just go direct, become a mystery. Ayyo Ajji. What do girls do during online sales? Add to cart, pray for discount to gods. ఈ కాలేజ్ నుండి నన్ను గెంటేశారు. వాళ్ళే నన్ను గెస్ట్ లాగా పిలిచారు ఫెస్ట్ కి. రచ్చ రచ్చ చేస్తా చూడండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం స్టేజ్ మీద ఓ గెస్ట్ లా కూర్చున్నా గానీ అసలైన హై అయితే నా ఫ్యాన్స్ రా. నాకు 20 బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు కాలేజ్ నుంచి ఎగ్జిట్ అయ్యా. అంతా ఓవర్ అనుకున్న టైమే నేను ఒక కొత్త దారిని ఎంచుకున్నా, వర్క్ నేర్చుకున్నా, సోలోగా వ్లాగింగ్ మొదలెట్టా. చదవడం ఇష్టం ఉంటే చదవండి, లేదంటే వదిలేయండి. మీరు నిజంగా మీకు ఇష్టమైన పని చేస్తే మీరు నాలా గెస్ట్ లా కాలేజీకి వస్తారు. నచ్చిన పని చేయండి, అందులో మాస్టర్ అవ్వండి, చాలు డబ్బు వస్తుంది. అప్పుడే నిజమైన జాయ్ ఎంజాయ్ చేయగలుగుతారు. పనిని ప్రేమించండి, ఫలితాలు వెనకే వస్తాయి. బీటెక్ అయిపోయింది మామా, కానీ ఇప్పటి వరకు 15 ఇంటర్వ్యూలు ఇచ్చాను, అన్ని రిజెక్టెడే మావా. అరే బావా, యూకే వెళ్తున్నారా? నువ్వు కూడా రారా బావా. చదివింది చాలురా పండు, ఇక నా వల్లగా చదవటం. నువ్వు నాటు వేస్తున్నావు. ఈ ముసల్ది మమ్మల్ని వదలట్లేదు. What's your worst shopping habit? I open Nykaa to buy a lip balm and stop when my bank account gets empty. మేడం, మీరేనా ర్యాపిడో బుక్ చేసింది? ఓటీపీ చెప్పండి.
తక్కువ టైంలో ఇంత పెద్ద కాలేజ్ ఎలా కట్టారు? క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చాను. సప్లై ఫీజుతో మిగతా బిల్డింగ్స్ కడుతున్నా. మన వాళ్ళకి మీ మీద ఎంత కోపం ఏంటయ్యా? మీ భర్త ప్రతిరోజు హ్యాపీగా ఎలా ఉంటారు? నేనేం చెప్పినా ఆయన సరే అంటాడు. ఇంకా గొడవ ఎక్కడ ఉంటుంది? మీకు ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది? నేను షేర్ చేసిన రీల్స్ కి నా ఫ్రెండ్స్ రియాక్ట్ అవనప్పుడు. 60